అది. ఇప్పుడు స్వరకల్పన. హ్మ్. అంతకుముందు 'ఏడిది శ్రీరామ్' గారు హ్మ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసినప్పటికి కూడా స్వరకల్పన వెరీ హ్మ్. ఫస్ట్ మూవీ యాస్ ఎ హీరో. హ్మ్. సో, మిమ్మల్ని హీరోగా పెట్టి తీయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఎవరికొచ్చిందసలు? అసలు యాక్చువల్‌గా స్వరకల్పన వేరే సబ్జెక్ట్ అండి. మలయాళంలోంచి రీమేక్ చేసిన ఒక మూవీ. ఆ మూవీలో ఒక గెస్ట్ క్యారెక్టర్ ఒకటుంది. హ్మ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్. 15 మినిట్స్ ఉంటది. మిగతాదంతా హీరో. ఇంకొక హ్మ్. హీరో. ఒక పెద్ద హీరోని అనుకున్నాం. హ్మ్. అది అయిపోయింది. మొత్తం ఇంకా ఒక 10 డేస్‌లో షూటింగ్‌కెళ్ళాలి. అన్నీ జరుగుతున్నప్పుడు ఈ లోపల ఎవరో ఎక్కించారు. వాళ్ళ అబ్బాయిది పెద్దదంట. ఇదేమి లేదంట. ఆ! ఇలాగని. హీరో వచ్చి చెప్పగానే నాన్నగారు అయితే నో ప్రాబ్లమ్ మేము ఈ సినిమా డ్రాప్ చేసుకుంటున్నాం. పర్లేదు థాంక్స్ అని చెప్పేసి అతనికి హ్మ్. హీరోకి సబ్జెక్ట్ తీసేశారు. వంశీ ఏం చేద్దాం ఇప్పుడు? అంటే వంశీ అన్నారు నా దగ్గర ఇంకో కథ ఉందండి. హ్మ్. మిస్సమ్మని బేస్ చేసుకొని చేశాను. హ్మ్. నా పాత పాత మిస్సమ్మని. మిస్సమ్మ. ఇది. అంటే విన్నారు. బావుంది ఇది. హీరో ఎవరు? హ్మ్. ఇది. హ్మ్. అప్పటికప్పుడు ఎవరు లేరు. రాంబాబు ఎలాగో చేస్తున్నాడు. రాము అంటారు నన్ను. ఇది. తను చేస్తున్నాడు కదా! ఎక్కువ. తను హీరోగా చేస్తే ఎలా ఉంటది? అని హ్మ్. వంశీ అన్నారు. హ్మ్. అంటే పర్లేదు అయితే నీకు మనందరికీ ఓకే అనుకుంటే ఓకే అన్నారు. అలాగా ఎంటర్ అయ్యాం హ్మ్. దాంట్లో. రాంబాబు అని పిలిచేవాళ్ళా మిమ్మల్ని? అవునండి. ఓకే. శ్రీరామ్ అని ఎలా? యాక్చువల్‌గా ఫుల్ నేమ్ శ్రీరామ్. ఆ! నాది మొత్తం అందరూ ఇది ఇంట్లో అలా పిలిచేవారు. ఓకే. అది. వంశీ గారు మా బ్రదర్ లాగే అలాగా చిన్నప్పటి నుంచే ఉన్నాడు. తనకి మాకు బాగా నువ్వేనే అంటాను మమ్మల్ని అందరిని హ్మ్. తను. అంత చనువు. సో, అలాగా ఆ సినిమా ఆహ్, స్టార్ట్ అయ్యింది. అది. హ్మ్. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది సరిగ్గా ఆడలేదు. అవును. అది. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంటే సినిమా బెటర్ సినిమానే. కరెక్ట్‌గా 'శివ' సినిమా రిలీజ్ అయిన 10 డేసో, 15 డేసో హ్మ్. ఫుల్ మేనియా 'శివ'. అవును. ఎక్కడ చూసినా దేని గురించే. 'రామ్ గోపాల్ వర్మ' ఇది అండ్ 'నాగార్జున' 'నాగార్జున' గారు అది. ఎక్కడ చూసినా ఆ మేనియా ఇంకా క అన్ని థియేటర్స్ అదే. ఇది. యూత్ అంతా అటువైపు యూత్ వెళ్ళిపోయారు. ఫుల్. దీంట్లో ఒక 10, 15 సినిమాలు కొట్టుకుపోయినాయండి. హ్మ్. ఆ 'శంకరాభరణం' టైంలో ఎలాగా ఇదైపోయినాయో మిగతా సినిమాలు అలాగా. ఇది కూడా అలా వాస్ట్ అవుట్ అయిపోయింది. హ్మ్. అది. అదొక కారణం మెయిన్ అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేవారు అప్పుడు. అవునా? అది. మరి ఆ టైంలో అలా ఎందుకు రిలీజ్ చేయాలని అనిపించింది? ఇంకా కొంచెం టైం తీసుకొని. అయిపోయింది. అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! టోటల్‌గా సినిమా అయిపోయింది. ఇంక రిలీజ్ చేయాలి. హ్మ్. కరెక్ట్‌గా 2 వీక్స్ బ్యాక్ అది రిలీజ్ అయింది. ఇది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇది కాపీ వచ్చేసాక పెట్టుకోలేవారు కాదు. చాలా ఆహ్, ఖర్చు. ఆహ్, ఖర్చులు అన్నీ ఇంకా టోటల్‌గా రిస్క్ అది అలాగే పెట్టేసుకొని ఉంచలేరు. ఎన్నాళ్ళు ఎళ్తదో తెలీదది. హ్మ్. 100 డేస్ దాకా అలాగే ఉండొచ్చు. 'శివ' 'శివ' ఇది. సో, ఇంక రిలీజ్ చేయాలి కాన్ బట్లో అలాగే చేసేసారు అప్పుడు చాలా సినిమాలు. హ్మ్. అన్నీ కొట్టుకుపోయినాయండి అప్పుడు. హ్మ్. ఏది నిలబడలేదు అప్పుడు. అది ఒక కారణం అని మా డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారది.